హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ రోజు మనమైతే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం. సో ప్రతి ఎపిసోడ్ లెక్కనే ఈ ఎపిసోడ్ కూడా మంచిగా స్టార్ట్ అవ్వడం మంచి వైబ్తో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ముందు మనకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. టాస్క్ కన్నా ముందు ఈ టాస్క్లో విన్ అవ్వాలంటే లక్ బేస్ అయి ఉండాలి అని చెప్పారు. ఈ టాస్క్ కంప్లీట్లీ టోటల్లీ లక్ మీదే బేస్ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో, ఈ టాస్క్ ఎవరికి ఎంత లక్ ఉందో తెలుస్తది ఈరోజని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మనకి టాస్క్‌లో ముందు భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ సైజ్ ఒక బాక్స్ తీసుకురావడం జరిగింది. ఆ బాక్స్‌లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్‌లో నుంచి ఈ టాప్ 15 మెంబర్స్ కూడా ఒక్కొక్కరొచ్చి ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందరూ వచ్చి టాప్ 15 వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవడం జరిగింది. కానీ ఎవ్వరు ఏది కూడా ఏంటి అనేది ముందు చెప్పడం జరగలేదు. అందరికీ ఒక్కొక్క ఫ్రూట్ వచ్చింది. కామన్‌గా తీసుకున్నారు. ఆ ఫ్రూట్ పట్టుకొని నించున్నారు. అయిపోయింది. అలాగే ఆ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి గేమ్ అనేది చెప్పడం జరిగింది. గేమ్ అనేది ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కాదు. అసలు ఆ ఫ్రూట్స్ వల్ల గేమే కాదు. ఎవరికైతే కామన్ ఫ్రూట్ వచ్చిందో వాళ్ళు డివైడ్ అవ్వండి అని చెప్పారు. అలా కామన్ ఫ్రూట్ వచ్చిన ఫ్రూట్ ఏంటంటే గ్రీన్ యాపిల్ రావడం జరిగింది. ఆ గ్రీన్ యాపిల్ ముగ్గురికి వచ్చింది. 2 బనానాస్ ఇద్దరికి రావడం జరిగింది. కానీ హైయెస్ట్ ప్లేస్ ముగ్గురు తీసుకున్నది గ్రీన్ యాపిల్ గాబట్టి, ఆ గ్రీన్ యాపిల్‌లో ఫస్ట్ మనీష్ మర్యాద గారు, అలాగే నాగా గారు, అలాగే షాకిబ్ గారు. వీళ్ళు ముగ్గురికి గ్రీన్ యాపిల్ రావడం జరిగింది. సో, ఎవరికైతే కామన్ ఫ్రూట్ వచ్చిందో టాప్ 3 వాళ్ళు కూడా ఈరోజు ఆడబోయే టాస్క్‌కి టీమ్ లీడ్స్ అని చెప్పడం జరిగింది. సో, వీళ్ళైతే కేవలం ఆ ఫ్రూట్స్ టాస్క్ అంటూ ఏం లేదు. జస్ట్ ఎవరికైతే సేమ్ కామన్ యాపిల్ మనకొచ్చిందో వాళ్ళు టీమ్ లీడ్ అయితారు అని చెప్పడం జరిగింది. అంతే. సో, వీళ్ళు ముగ్గురు టీమ్ లీడ్స్ అయ్యారు. ఆడబోయే ఆటకి నెక్స్ట్ జడ్జెస్ ఒకటి చెప్పడం జరిగింది. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ అనేది మీ లక్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. సో, ఈ 3 కార్డ్స్‌లో ఏముందో తెలియదు. ఏంటి అనేది తెలియదు. మీరు ఎవరిని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో చూజ్ చేసుకోండి. ఒక ఆడపిల్ల దగ్గర తీసుకుంటే లక్ష్మీదేవి అనుకోని బిందు మాధవి గారి కార్డ్ తీసుకుంటానంటే తీసుకోండి. మీ ముగ్గురు వచ్చి మా ముగ్గురు దగ్గర ఉన్న 3 కార్డ్స్‌లో ఎవరికి ఏది కావాలో చూస్ చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ షాకిబ్ అయితే నవదీప్ గారి దగ్గర ఉన్న కార్డ్‌ని నేను తీసుకుంటాను. ఆల్వేస్ నా లక్ నవదీప్ గారే అని చెప్పడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ నాగా గారైతే అభిజిత్ దగ్గర ఉన్న కార్డ్ నాకు కావాలి అని చెప్పడం జరిగింది. లాస్ట్‌లో మన మనీష్ మర్యాద గారు కూడా నాకు అభిజిత్ గారి కార్డే కావాలంటే అలా అవ్వదు ఎవరిదో ఒకరిని అంటే మిగిలిన బిందు మాధవి గారి దగ్గర ఉన్న కార్డ్‌ని తీసుకోవడం జరిగింది. సో, ఇలా తీసుకున్న తర్వాత మంచిగా ఆలోచించుకోండి. ఈ టా మీరు తీసుకున్న కార్డ్ వల్ల మీరు ఈ టాస్క్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు. ఆలోచించి మరీ తీసుకోండి అని అయితే మళ్ళీ రెచ్చగొట్టడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆ కార్డ్సే మాకు కావాలని. సో, ముందుగా షాకిబ్ 1 బై 1 ఒక్కొక్కరొచ్చి కార్డ్స్ తీసుకోవడం జరిగింది ముగ్గురి దగ్గర నుంచి. సో, మనకి మనీష్ మర్యాద గారి కార్డ్‌లో అయితే మనకి 6 రావడం జరిగింది. అలాగే షాకిబ్ కార్డ్‌లో మనకి 2 నెంబర్ రావడం జరిగింది. నాగా కార్డ్‌లో మనకి 4 రావడం జరిగింది. సో, ఇలా వచ్చే ఏంటా అని జనాలందరూ ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే టాస్క్ ఏంటో వాళ్ళు ముందు చెప్పలేదు కాబట్టి వీళ్ళేనా టాప్ 15 ఇంట్లో వెళ్ళేవాళ్ళు, టాప్ మెంబర్స్ వీళ్ళేనా, నంబర్స్ వచ్చేసాయా అన్న ఎక్సైట్‌మెంట్‌తో చూసారు యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఈ నంబర్స్ రాగానే. బట్ తర్వాత వీళ్ళు రివీల్ చేసిందేంటంటే ఎవరి కార్డ్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో అంతమందినే మీ టీమ్‌లోకి చూజ్ చేసుకొని నెక్స్ట్ టాస్క్‌కి ఆడాలి. అంతమందిని మాత్రమే చూజ్ చేసుకోవాలి అన్నారు. ఇక్కడ లీస్ట్ మనకొచ్చిన పర్సన్ షాకిబ్. 2 కార్డ్ వచ్చింది కాబట్టి ఆ కార్డ్‌లో 2 ఉంది కాబట్టి 2 మెంబర్స్‌ని మాత్రమే చూజ్ చేసుకొని ఈ టాస్క్ ఆడాలి. అలాగే నాగా గారికి 4 నెంబర్ వచ్చింది కాబట్టి 4 నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ టాస్క్ ఆడాలి. అలాగే మనకి మనీష్ మర్యాద గారికి 6 వచ్చింది కాబట్టి ఆ 6 నంబర్స్‌ని తీసుకొని ఆడాలి. సో, ఇక్కడైతే మనకి షాకిబ్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత నాగా గారు 4 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి మనీష్ మర్యాద గారు కూడా 6 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, మనకి షాకిబ్ దాంట్లో అయితే మనకి నిఖిత గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ ఉన్నారు.
సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే తినుప్రియ, అలాగే డిమోన్ పవన్, నెక్స్ట్ కల్కి, అలాగే మన శ్రీజ గారు అయితే ఒక టీమ్‌లో ఉన్నారు. నాగ గారి టీమ్‌లో. రిమైనింగ్ 6 మెంబర్స్ మనీష్ మర్యాద టీమ్‌లో ఉన్నారు. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పిక్చర్ చూపించడం జరుగుతుంది. ఆ పిక్చర్ ఈక్వల్స్ టు ఏంటి అనేది చెప్పాలి. ప్లస్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక టేబుల్ ఉండడం జరుగుతుంది. దాని దగ్గర బెల్ ఉండడం జరుగుతుంది. ఆ బెల్ ఎవరైతే నేను అడిగిన క్వెషన్‌కి ఆ పిక్చర్ చూసిన వెంటనే ఆ బెల్ తీసుకుంటారో, ఆ బెల్ తీసుకున్న 9 సెకండ్స్‌లో వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో ఎవరైతే ఆన్సర్ బెల్ తీసుకొని రాంగ్ చెప్తారో వాళ్ళు దీనికి పాయింట్ రాదు. ప్లస్ నెక్స్ట్ క్వెషన్‌కి ఛాన్స్ ఉండదు అని చెప్పడం జరిగింది. సో ఇలా జరిగాక మొత్తం మీద మనకి ఒక రెడ్ టీము, బ్లూ టీము, అలాగే వేరే టీమ్ ఉన్నారు. సో ఇలా జరిగాక ఈ టాస్క్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని అటు ఇటు గొడవలు రావడం జరిగింది. మొత్తానికైతే మనకి నాగా గారి టీం గెలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నాగా గారి టీం మెయిన్‌లీ గెలవడానికి రీజన్ కూడా శ్రీజ అని చెప్పాలి. ఆమె అయితే అసలు ప్రతి క్వెషన్ కూడా ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తూ, ఆమె ఐడియాలజీగా ఆలోచిస్తూ ప్రతి క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పడం జరిగింది. సో నాగా గారి టీంలో ప్రతి ఒక్కరికి క్వెషన్‌కి పంపించారు గానీ, ఒక ప్రియాని మాత్రం క్వెషన్ ఆన్సర్ చేయడానికి లాస్ట్ క్వెషన్‌కి పంపించుదాం అన్న మూవ్‌మెంట్‌లో ఇదే లాస్ట్ క్వెషన్ అనగానే ప్రియాని మార్చేసి శ్రీజని పంపించడం జరిగింది. నిజంగా ఆ ప్లేస్‌లో ప్రియా గారు వెళ్ళుంటే మాత్రం అది ఆన్సర్ చేయలేకపోయేవారు. శ్రీజ వెళ్ళింది కాబట్టి ఆమె దమ్మేంటో చూపించడం జరిగింది. నిజంగా శ్రీజ వల్లే ఆ టైం అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి 3 టీమ్స్‌లో విన్ అయింది నాగా గారి టీమే. అలాగే లూజర్ టీమ్స్‌లో అయితే మనం షాకిబ్ టీమ్, అలాగే మనీష్ మర్యాద టీమ్ అని చెప్పుకోవచ్చు. షాకిబ్ టీమ్ ఓకే. ఎలానో 2 మెంబర్సే ఉన్నారు కాబట్టి లూజ్ అయిందంటే ఓకే. బట్ ఇక్కడ మనీష్ మర్యాద ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద లూజర్ అని అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతనికి పూర్తిగా లూజర్ అవార్డ్ ఇచ్చేయొచ్చు. ఎందుకంటే టీమ్ లీడ్ నేనే కాబట్టి నా టీమ్‌లో 6 మెంబర్స్ ఉన్నా సరే ప్రతి క్వెషన్‌కి ఇక్కడ నాకే మొత్తం బ్రెయిన్ ఉంది. నేనే అందరికన్నా ఇంటెలిజెంట్ అన్న విధంగా ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడానికి అతనే వెళ్ళిపోయారు. మొత్తానికి ఆ టీమ్ ఓడిపోయిన తర్వాత ఆ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనీష్ మర్యాద గారి మీద రివర్స్ అవ్వడం జరిగింది. మా టీమ్‌లో నువ్వే పెద్ద టాలెంట్ ఉన్నోడు అనుకున్నావా? మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని అడగడం జరిగింది. మేము వెళ్ళుంటే మన టీమ్ విన్ అయ్యేది కదా అని అందరూ టీమ్ మొత్తం అగైనెస్ట్ అవ్వడం జరిగింది మనీష్ మర్యాద గారి మీద. బట్ మనీష్ మర్యాద గారైతే ప్రతీదీ కూడా కూర్చో, అయితే ఏంటి? మరి నా వల్ల వచ్చిన పాయింట్స్ కాదా? వచ్చాయి కదా ఎన్నో కొన్ని పాయింట్స్ నా వల్ల అని ఫైట్ చేసుకోవడం జరిగింది. అయినా సరే ఏదైతే అది అయింది. టీమ్ మొత్తం మనీష్ మర్యాద గారి మీద అయితే మొత్తం అగైనెస్ట్ అయిపోయారని చెప్పుకోవాలి. మనీష్ మర్యాద గారు చేసిన కొన్ని నిర్లక్ష్యం వల్లే ఆ టీమ్ మొత్తం ఓడిపోయిందని చెప్పుకోవాలి. అలాగే మనకి డెమోన్ పవన్‌కి, మనీష్ మర్యాద గారికి కొంచెం ఇష్యూ అయింది. అలాగే మన ప్రసన్న గారికి, మనీష్ మర్యాద గారికి కూడా చిన్న డిస్కషన్ జరగడం జరిగింది. కానీ ఏదైతే అయింది గానీ మనీష్ మర్యాద గారి వే ఆఫ్ టాకింగ్ విధానం చూసుకున్నట్టయితే డిమోన్ పవన్ గారిని కూర్చో నువ్వు కూర్చోపోతే వాళ్ళే కూర్చోబెడతారు అని ఇంత మంచిగా మాట్లాడే విధానం కూడా అతనికి బాలేదు. అతను ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఒక మాట్లాడే విధానం కూడా ఉంటుంది. జడ్జెస్ అయితే వాళ్ళ మాటలతో మనీష్ మర్యాద గారిని ఫుల్ హర్ట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అతని లోపల ఉన్నది బయటికి రప్పించాలి అని అతన్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. అయినా సరే అతను ఏ మాత్రం నిజంగా లోపల ఏముందో తెలీదు గానీ బయటకు మాత్రం ఒక చిన్న స్మైల్ ఇస్తున్నారు ప్రతి దీనికి. ఒక లూజర్ అన్న స్మైలే ఇస్తున్నారు. ఎంత తిట్టినా స్మైలే అంటున్నారు అతనైతే. ప్లస్ అతని వే ఆఫ్ టాకింగ్ అయితే ఒక అవతల పర్సన్‌కి హర్టింగ్ విధానం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్ మొత్తానికి మనీష్ మర్యాద వరస్ట్ ప్లేయర్ అని ఒక యెల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు జడ్జెస్ చెప్పారు లక్ ఏంటంటే మా దగ్గర 2 యెల్లో కార్డ్స్ ఉంటాయి. ఎవరికైతే 2 యెల్లో కార్డ్స్ వస్తారో మొత్తానికి టాప్ 15లో నుంచి పూర్తిగా ఈ అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోతారు అని. సో ఆల్రెడీ మనకి ఈ ఎపిసోడ్‌లో మనీష్ మర్యాద గారికి ఒక యెల్లో కార్డ్ రావడం జరిగింది. మరి ఎపిసోడ్ 9లో ఏమైతుంది? మరో యెల్లో కార్డ్ వచ్చి ఇతను పూర్తిగా అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోతారా? లేదంటే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడతారా? చూడాలి మరి. మొత్తానికైతే మనం 3, 4 ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నట్లయితే ఫుల్ ఫోకస్ జనాలందరి ఫోకస్ అయితే మనీష్ మర్యాద గారి
క్యారెక్టర్ మీదే ఉంది. అసలు మరి అతనికి ఎలా ఓటింగ్స్ వస్తాయి, అతను హౌస్లోకి వెళ్తారా, లేదంటే రేపటి ఎపిసోడ్ 9లో ఇతను పూర్తిగా ఇంకో ఎల్లో కార్డ్ తెచ్చుకొని ఎగ్జిట్ అయిపోతారో మనకైతే తెలియదు. జడ్జెస్ అయితే ముందే చెప్పడం జరిగింది 2 ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళు మొత్తం అగ్ని పరీక్ష నుంచే మొత్తానికి ఎగ్జిట్ అని. సో ఇతనికి ఆల్రెడీ ఒక కార్డ్ రావడం జరిగింది, ఎల్లో కార్డు. రిమైనింగ్ కార్డ్స్ ఎవరికి వస్తాయి, ఎల్లో కార్డ్ ఎవరు తీసుకోబోతున్నారు, రిమైనింగ్ ఇతను పూర్తిగా మనకి ఎగ్జిట్ అయిపోతారా, ఇవన్నీ చూడాలంటే మనం ఎపిసోడ్ 9 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో మళ్ళీ ఎపిసోడ్ 9 రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.